హలో అండి, నేను డాక్టర్ శ్రీరంజని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ప్రాక్టీసింగ్ ఇన్ సనత్ నగర్, బాలాజీ హెల్త్ కేర్. చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, అంటే డే 3, డే 5 ఎంబ్రియో ఈ ట్రాన్స్ఫర్ డిఫరెన్స్ ఏంది, అంటే డే 3 ఎంబ్రియోస్ అంటే ఏంటి, డే 5 ఎంబ్రియోస్ విచ్ ఆర్ బెటర్ అన్నది ఇది రెగ్యులర్గా మేము వింటూ ఉంటాము. ఇప్పుడు మనము ఐవీఎఫ్ కోసం మనం ఎప్పుడైతే ఎగ్స్ రిట్రీవ్ చేస్తామో, అంటే ఎగ్ పికప్ తర్వాత బయట స్పర్మ్స్, ఇప్పుడు నార్మల్ ఐవీఎఫ్ వాళ్ళకి ఏంటంటే మనము ఒక పెట్రీ డిష్ లాంటిది కల్చర్ మీడియంలో మనము ఎగ్స్ ఎట్ ద సేమ్ టైం హస్బెండ్ స్పర్మ్స్ వీర్య కణాలనల్లా వేసి మనం ఎగ్స్ అంటే లైక్ ఇంక్యుబేటర్లో పెట్టడం జరుగుతుంది. సో వెన్ వీ సీ డే 0, డే 1 చూసుకున్నట్టయితే మనకు టూ సెల్స్ ఉంటుందన్నమాట, అంటే ఒకటి మేల్ది ఒకటి ఫీమేల్ది. అదే డే 3 చూసుకున్నట్టయితే, అంటే డే 2 చూసుకున్నట్టయితే ఇట్ గెట్స్ డబుల్, అంటే 4 సెల్స్ అవుతుంది. అదే డే 3 చూసుకున్నట్టయితే మళ్ళీ సెల్స్ అంటే నేను చెప్పినట్టు డబ్లింగ్ అవుతూ ఉంటుంది. మనకు ఎంబ్రియో సరిగ్గా పెరుగుతుందా లేదా అన్నది మనం ఇది చెక్ చేయడానికి అన్నట్టు ఈ ఎవ్రీడే వీ కీప్ చెకింగ్ ద ఎంబ్రియోస్ అనమాట. అదే డే 3 చూసుకున్నట్టయితే 8 సెల్స్ ఉంటుంది, 8 to 10 సెల్ ఎంబ్రియో ఉంటుంది. సో అంటే ఈ ఎంబ్రియో సరిగ్గా పెరుగుతుందా లేదా అన్నది మనము రెగ్యులర్ చెకప్ కోసం, అంటే కొన్నిసార్లు ఇప్పుడు మనం 10 ఎగ్స్ పికప్ చేస్తే ఆ 10 ఎంబ్రియో సరిగ్గా వస్తాయని లేదు, కొన్ని అక్కడే ఆగిపోతుంది, అంటే డే 1కే ఆగిపోతుంది, కొన్ని డే 2 ఆగిపోతుంది, కొన్ని డే 3 వరకు పెరుగుతుంది. ఏవైతే మనం డే 3 చూసినప్పుడు 6 to 8 సెల్స్ ఉంది అంటే అవి పర్వాలేదు. అదే 8 to 10 సెల్స్ ఉన్న మనం బ్లాస్టోసిస్ట్ని కనుక మనం ఎగ్స్ చూసినట్టయితే కనుక దట్ ఈజ్ ఏ హెల్దీ సైన్ అనమాట, అంటే గ్రోత్ సరిగ్గా ఉంది వీటికి అని అర్థం. సో మళ్ళీ మనం డే 4 వి యూజువలీ డోంట్ సీ. డే 5 చెక్ చేసినట్టయితే బ్లాస్టోసిస్ట్, అంటే పిండం ఇది రెడీ టు ఇంప్లాంటేషన్, అంటే ఇంప్లాంటేషన్కి రెడీగా ఉంది అని అర్థం. డే 5 వరకు పోయిన ఎంబ్రియోస్ దే ఆర్ మోర్ హెల్దీ. యూజువల్లీ డే 3కి డే 4కి చాలా మటుకు స్టాప్ అవుతాయి. డే 5కి పోయింది అంటే ఇక బ్లాస్టోసిస్ట్ అంటాం దీన్ని. ఇది టూ మెనీ సెల్స్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇంప్లాంటేషన్. మనం ఇప్పుడు నార్మల్ ఫర్టిలైజేషన్ చూసుకున్నట్టయితే మనకు నార్మల్ మనం ప్రెగ్నెన్సీ బయట మీ అంతటా మీకు వచ్చినా కూడా యూజువలీ గర్భసంచిలో మనము లైక్ హస్బెండ్ కలిసిన తర్వాత వీర్య కణాలు అనేది గుడ్డుతోటి కలిసాక మనకు ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్స్లో జరుగుతుంది. ఈ ఫర్టిలైజేషన్ మొత్తం ఏదైతే అవుతుందో అది మనం బయట అంటే పెట్రీ డిష్లో ఒక ఇంక్యుబేటర్లో చేయడం జరుగుతుంది కల్చర్ మీడియం ఉపయోగించి. సో ఆ ఫర్టిలైజేషన్ అయినాక ఆ ఎంబ్రియో అనేది మనకు బ్లాస్టోసిస్ట్ అయ్యి మనకు గర్భసంచిలో డే 6 ఇంప్లాంటేషన్ అవుతుంది. సో డే 5 మనం బ్లాస్టోసిస్ట్ కనుక ఇంప్లాంటేషన్ చేసినట్టయితే వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అది ఆల్రెడీ మొత్తం తయారయ్యి రెడీగా ఉన్న, అంటే ఇక ఇది ఎంత హెల్దీ ఎగ్ అయితేనే, అంటే మనం పిండం ఎంబ్రియో అయితేనే మనకు ఆ స్టేజ్కి వస్తుంది. లేకపోతే సగం మటుకు మనం డే 2, డే 4, డే 3 వరకు చాలా ఎగ్స్ ఆగిపోతాయి. సో డే 5 వరకు ఆ ఎంబ్రియో పెరిగి మనకు ఆ బ్లాస్టోసిస్ట్ అయింది అంటేనే అది హెల్దీ క్వాలిటీ అండ్ వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఒకవేళ యూజువలీ మనము మళ్ళీ ఇప్పుడు డే 5 పెట్టినప్పుడు మనం నాట్ మోర్ దెన్ 1, ఇప్పుడు మనం పేషెంట్తో డిస్కస్ చేస్తాము. బ్లాస్టోసిస్ట్ అంటే డే 5 ఎంబ్రియో పెట్టినప్పుడు మనకు ఆ ఒక్కటి పెట్టినా ఆ ఒక్కటి నిలిసే అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ హై బికాజ్ ఇట్ ఈస్ ఏ హెల్దీ ఎంబ్రియో. సో ఎప్పుడైనా ఇప్పుడు డాక్టర్ మీతోటి డిస్కస్ చేస్తారు, కొన్ని కేసెస్ ఉంటాయి మనం డే 3 ప్లాన్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు అంటే వీ చూజ్ ఇప్పుడు ప్రాబ్లమ్ని బట్టి వారికి, అంటే ఎగ్ అదే మనం 8 to 10 సెల్స్ డే 3 ఉంది, మనకు తక్కువ ఎంబ్రియోస్ ఉంది అంటే కొంతమందికి డే 3 నాడే 2 లేదా 3 ఎంబ్రియోస్ పెడతాం, అట్లీస్ట్ మనకు ఒకటి అంటే 1 or 2 ప్రెగ్నెన్సీస్ వస్తాయి అని. అదే డే 5 బ్లాస్టోసిస్ట్ పెట్టినప్పుడు వీ ఇంప్లాంట్ ఓన్లీ 1 బ్లాస్టోసిస్ట్, అంటే అది ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి గర్భసంచి పొర అంతా బాగుంది, గర్భసంచిలో ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఓన్లీ 1 బ్లాస్టోసిస్ట్ పెడతాం.
అదే రెండు కొంతమంది ఇన్సిస్ట్ చేస్తారు, మేడం 2 పెట్టండి మాకు ట్విన్స్ అయినా పర్వాలేదు అని. అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ముందే పేషెంట్ కౌన్సిలింగ్ ఇచ్చి అన్నీ చెప్పి వాళ్ళకు డే 5 నాడు 2 బ్లాస్టోసిస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ మనకు ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ మనకు డే 5 ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ మధ్య కొత్తగా వీఆర్ యూజింగ్ గ్లూ, అంటే గ్లూ పెట్టి మనం బ్లాస్టోసిస్ట్ ఇంప్లాంటేషన్ అనేది పెడుతుంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ, అంటే ఇంప్లాంటేషన్ రేట్ అనేది పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ ఈవెన్ ఇంతకుముందు అంటే ప్రెగ్నెన్సీ రిపీటెడ్గా ఫెయిల్ అయిన వాళ్ళకు మనకేమైనా జన్యుపరమైన లోపాలు వీళ్ళల్లో ఉన్నాయా అనేది చెక్ చేయడానికి కూడా సెల్స్ కొన్ని తీసి ఆ ఎంబ్రియో బాగుందా లేదా ఈ ఎంబ్రియోలో కూడా మనకేమైనా లోపాలు ఉన్నాయా తెలవడానికి మనం సెల్స్ చెక్ చేస్తాము. ఆ సెల్స్ మనం డే 3 కంటే మనకు బ్లాస్టోసిస్ట్లో నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ మోర్ కాబట్టి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయడానికి మాత్రం బ్లాస్టోసిస్ట్ వాడితే బెటర్. లేకపోతే మళ్ళీ ఆ ఎంబ్రియోస్ అనేది కొన్నిసార్లు ఖరాబ్ అయిపోతాయి. సో బ్లాస్టోసిస్ట్కి మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్, సో మనకు రిజల్ట్స్ బాగుంటుంది, మనకు సెల్స్ బాగా దొరుకుతాయి, ప్లస్ ఆ ఎంబ్రియో డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. సో వెన్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ డెఫినెట్లీ డే 5, బట్ మళ్ళీ కొన్ని కేసెస్లో మనమే వి డిసైడ్ డే 3 డే 5 అన్నది చూసుకుంటాం. సో థ్యాంక్ యూ.